హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక దేశంలో భారీ భూకంపం భయంతో జనాలు పరుగులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందని అయితే క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం సుమారు 1:22 సమయంలో రెక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో నమోదైంది భూకంపం. ఇక భూకంపం భయంతో ప్రజలు ఇళ్ళు, కార్యాలయాలు, పాఠశాలల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలామంది అపార్ట్మెంటు కాంప్లెక్స్ల నుంచి బయటకు పరుగులు తీసి బహిరంగ ప్రదేశాల్లో గుమ్ముకూడారు. కోల్కతాతో పాటుగా సమీప ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించినట్లుగా తెలుస్తుంది. ఇక బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం ఏం జరగలేదు. సోషల్ మీడియా వేదికగా అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 3వ తేదీన కూడా నగరంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. అప్పట్లో మయన్మార్ కేంద్రంగా వచ్చిన ఆ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్లోనే పలు ప్రాంతాల్లో కనిపించాయి. ఇక జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సెస్మాలజీస్ ప్రకారం తాజా భూకంపం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని ప్రభావం కేవలం పశ్చిమ బెంగాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో అంటే బంగ్లాదేశ్లోనే పలు ప్రాంతాల్లో కూడా కనిపించింది. ఇక మయన్మార్లోని అక్యాబు నగరానికి తూర్పున సుమారు 70 మైళ్ళ దూరంలో ఈ ప్రకంపనలు మొదలైనట్లు డేటా పేర్కొంది. ఇక భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకంపనలు వస్తున్న సమయంలో కంగారు పడకుండా గట్టి టేబుల్ లేదా డెస్క్ కింద ఆశ్రయం పొంది వణుకు తగ్గే వరకు అక్కడే ఉండాలి. ఒకవేళ బయట ఉంటే భవనాలు, చెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లోకి వెళ్ళాలి. ఇక వాహనాల్లో ఉన్నవారు వంతెనలు, ఫ్లైఓవర్లకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో వాహనాన్ని నిలిపివేసి లోపలే ఉండటం శ్రేయస్కరం. ఇక భూకంపం తగ్గిన తర్వాత కూడా గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల పట్ల జాగ్రత్త వహించాలని, దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.